ఈరోజు బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ ఎలా చేయాలో 60 సెకండ్స్లోనే తెలుసుకుందాం. లెట్స్ గో. సో బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ని చాలామంది బిగినర్స్ వచ్చేసి ఎలా చేస్తారంటే వాళ్ళ గ్రిప్ వచ్చేసి నార్మల్గా మీరు చూసుకోవచ్చు. మనం ప్రాపర్గా 4 హ్యాండ్ గ్రిప్ అంటాం కదా, ఇదే 4 హ్యాండ్ గ్రిప్తోనే వాళ్ళు ఇలా లిఫ్ట్ చేస్తారు. చూడండి ఒకసారి, ఇలా లిఫ్ట్ చేస్తారు. ఇదైతే చాలా రాంగ్. సో మనం ఫస్ట్ బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలంటే మనం థంబ్ అయితే ఇలా 4 హ్యాండ్ కాకుండా ఇలా థంబ్ గ్రిప్ అయితే ఇలా పట్టుకోవాలంట. చూడండి, ఇలా థంబ్ గ్రిప్ అయితే ఇలా ఉండాలి. ఒకసారి చూడండి, క్లోజ్లో చూపిస్తాం మీకు. మన థంబ్ అయితే ఇలా ఉండాలి. చూడండి, ఇది ప్రాపర్గా బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ ఎలా చేయాలనేది గ్రిప్ అనమాట. చూడండి, మీరు నార్మల్గా థంబ్ గ్రిప్ మనం థంబ్ సర్వీస్ చేస్తాం కదా, ఇలా థంబ్ సర్వీస్ చేస్తాం కదా, అదే గ్రిప్ కాకపోతే కొంచెం మిడిల్లో ఇలా పట్టుకోవాలన్నమాట. సో బిగినర్స్ ఫస్ట్ ఎలా వాళ్ళు మిస్టేక్ చేస్తారో ఫస్ట్ ఇది తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ కదా. సో మన బిగినర్స్ మిస్టేక్ ఎలా చేస్తారంటే వాళ్ళు ఈ 4 హ్యాండ్ గ్రిప్ని ఇలానే పట్టుకొని థంబ్ ఇలా స్విచ్ చేయకుండా ఇలానే పట్టుకొని ఇలా వచ్చి ఇలా లిఫ్ట్ చేస్తారన్నమాట. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఇలా ఉంటారు వాళ్ళు, రన్నింగ్ స్టెప్ చూపించి ఇలా పెట్టి ఇలా లిఫ్ట్ చేస్తారు. చూడండి, ఈ గ్రిప్తో ఆ ప్రాపర్ డైరెక్షన్, ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ ఫుట్ వర్క్, ప్రాపర్ గ్రిప్ అనేది ఉండదన్నమాట అక్కడ. సో ఆ షటిల్ వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ప్రాపర్గా ఎలా చేయాలి, ప్రాపర్ ఫుట్ వర్క్, ప్రాపర్ గ్రిప్, ప్రాపర్ టైమింగ్, రిస్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ప్రాపర్గా ఇలా 4 హ్యాండ్ గ్రిప్ నుంచి ఇలా థంబ్ గ్రిప్ అయితే స్విచ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా థంబ్ గ్రిప్ స్విచ్ చేసి మన రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టి ఇలా మన రైట్ లెగ్ వచ్చేసి ఈ పోల్ ఉంటుంది కదా, అక్కడ టువర్డ్స్ ద పోల్ మన రైట్ లెగ్ చూపించి ఈ ప్రాపర్ ఈ పొజిషన్లో షార్ట్ యాక్షన్లో లిఫ్ట్ చేయాలన్నమాట. రిస్ట్ నుంచి ఇలా చూడండి, ఒకసారి చూసుకోవచ్చు మీరు. షటిల్ని యాజ్ పాసిబుల్ యాజ్ పైన తీసుకొని ఇలా షార్ట్ యాక్షన్తోనే ఇలా రిస్ట్ యాక్షన్ చేస్తే మనకి టైమింగ్ దొరుకుతుంది, ప్లస్ బ్యాక్ కోర్ట్ వరకు రీచ్ అవుతుంది మన షటిల్. ఇలా అయితే ఇప్పుడు మనం కొన్ని షటిల్స్ వేసి చూద్దాం. లెట్స్ గో. స్టాండింగ్ యాక్షన్తో మనము ప్రాపర్ బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. తర్వాత మిడిల్ కోర్ట్ నుంచి అదే సెంటర్ ఆఫ్ ద కోర్ట్ నుంచి ఫుట్ వర్క్తో ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ రైట్ లెగ్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఇక్కడైతే ఫేస్ చేయాలన్నమాట, పోల్ స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి చూడండి, 4 హ్యాండ్ గ్రిప్ నుంచి థంబ్ గ్రిప్కి ఇది ఒక స్మాల్ లంజ్ లాగా చేయాలన్నమాట. చూడండి, లంజ్. నేను షటిల్ని చూస్తున్నా, రెడీ. చూడండి, ఇక్కడ పెట్టుకోండి. ఇది చూడు, మీరు యాజ్ పాసిబుల్ యాజ్ షటిల్ని పైన తీసుకొని ఇలా బిగ్ స్వింగ్ కాకుండా ఇలా జస్ట్ ఇలా పెట్టేసి షార్ట్ యాక్షన్ అంటే ర్యాకెట్ని ఫ్రంట్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే ఇలా చిన్న యాక్షన్తోనే రిస్ట్తో మీరు బ్యాక్ కోర్ట్కి అయితే షటిల్ని